అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీకు తెలుసా, రంజాన్ మాసంలో అత్యధికంగా డబ్బులు ఎందుకు పంచుతూ ఉంటారో? ఎందుకంటే అలా డబ్బులు పంచే పద్ధతినే జకాత్ చెల్లించటం అని అంటారు. అసలు జకాత్ అంటే ఏంటి? ఎవరు ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలి? మరి ఫిత్రా అంటే ఏంటి? జకాత్ ఇవ్వకపోతే శిక్షలు తప్పవా? మరి పుణ్యాలు? ఇలాంటి అన్ని ప్రశ్నలకి జవాబు తెలుసుకుందాం. మనలో కొంతమందికి ఆ అల్లాహతాలా దయ కరుణ వల్ల లభించిన బోల్డంత సంపద ఉంటుంది. కొంతమంది ఆ ధనాన్ని హలాల్గా సంపాదించవచ్చు, అంటే ధర్మ మార్గంలో సంపాదించవచ్చు. కొంతమంది తెలిసో తెలియకో హరాంగా, అంటే మోసం, దోపిడీ, దౌర్జన్యం, అన్యాయం, దొంగతనం, వడ్డీ వ్యాపారం ఇలాంటి పాపాలతో సంపాదించి ఉండవచ్చు. అయితే ఇస్లాం ధర్మంలో హరాం సంపాదన కరాఖండిగా అల్లాహతాలా నిషేధించారు. కేవలం హలాల్, అంటే ధర్మ మార్గంలో సంపాదించిన సంపాదనే జకాత్గా ప్రతి సంవత్సరం చెల్లించాలని అల్లాహతాలా ఖురాన్లో ఎన్నో సందర్భాలలో ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. అసలు జకాత్ అంటే ఏంటి అంటే, ఇస్లాం ధర్మంలో 5 మూల స్తంభాలు ఉంటాయి. ఆ 5 మూల స్తంభాలలోని 4వ స్తంభమే జకాత్. అయితే ఇస్లాం ధర్మంలోని మొదటి 3 స్తంభాలైన కలిమాయే షహాదా, అంటే అల్లాహతాలా మాత్రమే దేవుడు మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహతాలా యొక్క చివరి ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం. రెండవది నమాజ్, 5 పూటల అల్లాహతాలాకు చేసే ప్రార్థనలు. మూడవది రోజా, అంటే రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించుట. ఈ 3 స్తంభాలు ప్రతి ముసల్మానుడి పైన ఖచ్చితమైన విధిగా, అంటే ముస్లింల పైన ఫరజ్ చేయబడింది. మిగిలిన 2 స్తంభాలైన 4వ మరియు 5వ స్తంభమైన జకాత్ మరియు హజ్ యాత్ర ఏ ముసల్మానుడికైతే చేసే ఆర్థిక స్తోమత ఉందో, అంటే ధనవంతులైన లేదా బలమైన ఆర్థిక స్తోమత ఉన్న వారిపైన మాత్రమే ఫరజ్, అంటే ఖచ్చితమైన విధి చేయబడింది. ఇప్పుడు 4వ స్తంభమైన జకాత్ విషయానికి వస్తే, జకాత్ అంటే అరబ్బీ భాషలో శుద్ధి చేయటం అని అర్థం. జకాత్ అనేది ఒకరి ఆదాయాన్ని మరియు సంపదను శుద్ధి చేస్తుంది. ఎలాగైతే మనము ప్రతి సంవత్సరం ట్యాక్స్ చెల్లించి మన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకుంటామో, అదే విధంగా ఆ అల్లాహతాలా మార్గంలో జకాత్ని చెల్లించి అల్లాహతాలా ఇచ్చిన సిరి సంపదలను కూడా శుద్ధి చేసుకునే పద్ధతినే జకాత్ అంటారు. జకాత్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో జకాతుల్ మాల్, ఇంకోటేమో జకాతుల్ ఫిత్రానా. జకాతుల్ ఫిత్రానానే మనం ఫిత్రా అని అంటాము. ముందుగా జకాతుల్ మాల్, అంటే అందరికీ తెలిసిన భాషలో జకాత్ అని పిలుచుకునే దానినే జకాతుల్ మాల్ అని అంటారు. ఈ జకాతుల్ మాల్ ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. ఎప్పుడు అంటే ఎప్పుడైనా చెల్లించచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 2023వ సంవత్సరం జాన్ 1 నుండి ఈ 2024 జాన్ 1 దాకా ఒక సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో మీ దగ్గర నిలవ ఉన్న సిరి సంపదల పైన జకాతును 2024 జాన్ 1న చెల్లించాలి. అలా ప్రతి సంవత్సరం మరో సంవత్సర కాలం అయ్యాక 2025వ సంవత్సరం జాన్ 1న మళ్ళీ జకాతును చెల్లించాలి. సాధారణంగా ప్రతి ముస్లిం రంజాన్ మాస మహిమల వల్ల అత్యధికమైన పుణ్యం కోసం రంజాన్ మాసంలోనే జకాతును ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారు. మరి
ఎవరిపైన జకాత్ ఫరజ్ లేదు అంటే పేదలు, నిరుపేదలు, బానిసలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు. వీళ్ళపైన జకాత్ చెల్లించటం ఫరజ్గా చేయబడలేదు. వీళ్ళు జకాత్ చెల్లించకపోయినా పర్వాలేదు. మరి ఎవరు జకాత్కి అర్హులు అంటే నిసబ్ని చేరుకున్నవారు. నిసబ్ అంటే జకాత్ ఇవ్వటానికి ముందు ముస్లిం వద్ద ఉండవలసిన కనీస సంపద. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక సంవత్సరం వారి కనీస అవసరాలను తీర్చటానికంటే ఎక్కువగా ఉన్న సంపద. దానినే నిసబ్ అంటారు. ఈ నిసబ్ను మీరు చేరుకున్నప్పుడు మీపై జకాత్ ఖచ్చితం అంటే ఫరజ్ అవుతుంది. అంతేకాదు ఏ సిరి సంపదలపైన జకాతును చెల్లించాలో వాటిపైన పూర్తి అధికారాలు మీది అయ్యుండాలి. అంటే ఆ సిరి సంపదలకు మీరు ఎలా ఖర్చు పెట్టినా ఎవరికి మీరు సంజాయిషి లేదా అనుమతి తీసుకోవాల్సిన పని అవసరం మీకు ఉండకూడదు. మరొకటి ఏమిటంటే మీపై ఎటువంటి అప్పుల బాధ ఉండకూడదు. అంటే మీపై అప్పులు ఉండకూడదు. ఇలాంటి వారిపైన జకాత్ ఫరజ్ చేయబడింది. సరే, మరి జకాత్ వేటిపైన చెల్లించాలి అంటే 8 వస్తువులపైన జకాతును చెల్లించాల్సిన అవసరం ఉంది. అవి ఏవి అంటే మీ దగ్గర కనీసం 85 గ్రాముల బంగారం, 595 గ్రాముల వెండి లేదా మీరు బ్యాంకులో మీరు సంపాదించుకొని దాచిపెట్టిన సంపద. 4వది వాణిజ్య పరికరాలు అంటే రియల్ ఎస్టేట్ కోసం కొనిపెట్టిన ఆస్తులు, షేర్స్, బిజినెస్ చేస్తుంటే అందులోని వస్తువులు ఏవైతే లాభాలు కలిగించి, ఉదాహరణకు ఒక వ్యక్తి బట్టల షాపు నడుపుతున్నాడు. అతడి దగ్గర 1 సంవత్సరం నుండి అలానే అమ్మడానికి పెట్టిన బట్టలు నిలువ ఉన్నాయి. వాటిపైన కూడా జకాత్ 2.5% చెల్లించాల్సి వస్తుంది. ఇలా వాణిజ్య పరికరాలు అన్నిటిపైన జకాత్ చెల్లించాలి. 5వది పశు సంపద. ముఖ్యంగా మీ దగ్గర ఒంటె, ఆవులు లేదా గొర్రెలు అంటే మీ దగ్గర కనీసం 5 ఒంటెలున్నా లేదా 30 ఆవులున్నా లేదా 40 గొర్రెలున్నా మీరు జకాతును చెల్లించాల్సి వస్తుంది. ఏ పశు సంపదనైతే మీరు వాటిపైన వచ్చే ఆదాయం కోసమే పెంచుతున్నట్టయితే మీపై జకాత్ ఫరజ్ చేయబడింది. 6వది వ్యవసాయం. ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వ్యవసాయంలో పండించే పంటలపైన వచ్చే సంపద. 7వది ఖనిజాలు. ఎవరి దగ్గరైతే అవి వాయు రూపంలో లేదా ద్రవ రూపంలో విలువ చేసే ఖనిజాలు ఉన్నా కూడా వారు కూడా జకాత్ను చెల్లించాల్సిందే. 8వది భూమిలో నుండి దొరికిన నిధులు. భూమిలో నుండి దొరికిన నిధులకు 20% జకాతును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ 8 వస్తువులపైన జకాత్ చెల్లించాల్సి వస్తుంది. మరొక విషయం, మీరు వాడుకునే వస్తువులపైన లేదా బట్టలు, ఇంటిపైన మీరు జకాతును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగానే ఉంది. మరి వీటిని ఎలా లెక్కించి ఎంత జకాతును చెల్లించాలి అంటే 85 గ్రాముల బంగారం మీతో ఉంటే 85 గ్రాముల బంగారానికి ప్రస్తుతం బంగారు ధర ఎంతైతే ఉందో, అంటే ఉదాహరణకు 85 గ్రాముల బంగారం ఇప్పుడు 1 గ్రాము 6,000 అనుకుంటే 85 గ్రాముల బంగారు ధర 5,10,000 రూపాయలు అవుతుంది. ఈ 5,10,000 రూపాయలలో 2.5% జకాతును చెల్లించాల్సి వస్తుంది. అంటే 12,750 రూపాయలు జకాతును చెల్లించాలి. ఇలా ప్రస్తుత ధరలోకి అన్ని జకాత్ వస్తువులను మార్చి కూడిన తర్వాత వచ్చే మొత్తం, ఉదాహరణకు 8 వస్తువులను
ప్రస్తుత ధరలోనికి మార్చి కూడిన తరువాత నా దగ్గరున్న మొత్తం ఆస్తి 10 లక్షలు విలువ అనుకుంటే ఆ 10 లక్షలలోని 2.5% అంటే 25,000 రూపాయలు నేను జకాతును చెల్లించాలి. ఇలా మన దగ్గరున్న మొత్తం సిరి సంపదలను లెక్కించి జకాతును చెల్లించాలి. మరి జకాతును ఎవరికి ఇవ్వాలి అంటే 8 రకాల వారికి, అది కూడా కేవలం వాళ్ళు ముస్లిములు అయ్యుండాలి. ఆ 8 రకాల వారు ఎవరంటే మొదటగా పేదవాళ్ళు, చాలా దారుణమైన ఒక పూట భోజనానికి కూడా లేని వాళ్ళకి, అది కూడా ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా బంధువులే అలాంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళకి మొదటగా జకాతును ఇవ్వాలి. ఆ తరువాత ఇలాంటి ముస్లిములు నిరుపేదలకు చాలా మర్యాదపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చే మీ వ్యక్తిత్వం మరియు తీసుకునే వాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం కలగజేయకుండా జకాతును ఎంతో ఆప్యాయంగా అల్లాహతాలా కోసం చెల్లించాలి. డబ్బుల అవసరంలో ఉన్న ముస్లిములకు. మూడవది, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ముస్లిములకు. నాలుగవది, ఇస్లాం ధర్మంలోనికి కొత్తగా మారిన ముస్లిములకి. ఐదవది, ప్రయాణంలో ఉన్న ముస్లిములకు. ఆరవది, బానిసలకు. ఏడవది, మసీదులకి, ఇస్లాం ట్రస్టులకి మొదలైన ఇస్లాం సంస్థలకు. ఎనిమిదవది, అల్లాహతాలా ప్రసన్నత పొందటానికి ఏ రూపంలో అయినా దాన ధర్మాలుగా జకాతును చెల్లించాలి. ఇలా ఈ 8 రకాలలో మీరు ఏదో ఒక రకంలో జకాతును ఖచ్చితంగా చెల్లించాలి. ఎవరికి జకాతుని ఇవ్వకూడదు అంటే భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, తండ్రి తల్లిదండ్రులకు, తల్లి తల్లిదండ్రులకు మరియు ముస్లింలు కాని ఇతర మతస్థులకు కూడా ఇవ్వకూడదు. అంతేకాదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశీయులకు కూడా జకాతును ఇవ్వకూడదు. జకాతును చెల్లించకపోతే శిక్షలు తప్పదా అంటే ఖురాన్లోను హదీసులలోను రెండిటిలోనూ మనకు జకాతును చెల్లించకపోవటం వల్ల కలిగే శిక్షలు చెప్పబడ్డాయి. ఖురాన్లో అల్లాహతాలా ఇలా ఎవరైతే జకాతును చెల్లించరో వాళ్ళకి ఇలా తెలియచేశారు. ఎవరైతే వెండి బంగారాలను పోగు చేస్తూ వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. వారి దాచిపెట్టిన ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపైన, పార్శ్వాలపైన, వీపులపై వాతలు వేయటం జరుగుతుంది. అప్పుడు ఇది మీరు మీకోసం సమీకరించినది కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి అని వారితో అనబడుతుంది. సూరా తౌబాలో 34-35వ ఆయత్తులలో అల్లాహతాలా ఇలా శిక్షను తెలియచేశారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హదీసులో ఇలా సందేశమిచ్చారు. ఎవరైతే అల్లాహచే ధనవంతులుగా చేసి అతని సంపదను జకాత్తుగా చెల్లించకపోతే పునరుత్థాన దినాన అతని సంపద బట్టతల ఉన్న కళ్ళపై 2 నల్లటి మచ్చలు ఉన్న విషపూరితమైన మగపాములా తయారయ్యి పాము అతని మెడను చుట్టుముట్టి మరియు అతని చంపలు కొరుకుతూ నేను మీ సంపదను, నేను మీ నిధిని అని చెబుతుంది అంటూ ప్రవక్త గారు ఇలా మన అందరినీ హెచ్చరించారు. మరి పుణ్యాలు అంటే జకాతును చెల్లించిన వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, వృద్ధి ప్రసాదించబడుతుంది. మరియు ఎలా అయితే నీళ్లు
అగ్నిని ఆపివేస్తాయో అలానే జకాత్ని చెల్లించిన వారి పాపాలు తొలగిపోతాయి. ముస్లిముల మధ్య సోదరతత్వం, ఒకరి పట్ల మరొకరికి అనుబంధం కలుగుతుంది. మరియు జకాత్ ఆత్మను, ధనాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. ఇక జకాతుల్ ఫిత్రా చూద్దామా? మనం మామూలుగా మనకు తెలిసిన భాషలో పిలిచే ఫిత్రానే జకాతుల్ ఫిత్రా అంటారు. రంజాన్ మాసంలో రంజాన్ వచ్చే కొన్ని రోజుల ముందు పేదవాళ్ళకి, అనాథలకి, వితంతువులకి వాళ్ళు కూడా పండగ జరుపుకోవటానికి చెల్లించే ధనమునే జకాతుల్ ఫిత్ర్ అంటారు. మరి ఈ జకాతుల్ ఫిత్ర్ ఎంత, ఎవరికి ఇవ్వాలి అంటే, కుటుంబ పెద్ద, ఉదాహరణకు ఒక కుటుంబంలో నాన్న, అమ్మ, 2 పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఇంటికి పెద్దయిన నాన్న ఆయన ఫిత్రాతో పాటు ఇంటి సభ్యుల అంటే అమ్మ, 2 పిల్లల ఫిత్రా ధనమును చెల్లించాలి. ఎంత అంటే, ఒక రోజులో ఒక పూట మీరు తినే భోజనం ధర లేదా మీరు నివసించి ఉన్న ప్రదేశంలో 1 కేజీ గోధుమ పిండి ధర ఎంత ఉంటుందో అంత ధనాన్ని జకాతుల్ ఫిత్రాగా చెల్లించాలి. ఉదాహరణకు 1 కేజీ ఆటా లేదా ఒక పూట భోజనం ధర 80 రూపాయలు అనుకుందాం. ఇంటిలోని ముందుగా చెప్పినట్లుగా ఇంటి పెద్దయిన నాన్న తన ఫిత్రా అయిన 80 రూపాయలు, మిగిలిన వాళ్ళ అమ్మ 2 పిల్లల ఫిత్రా ముగ్గురివి కలిపి 240 రూపాయలు, నలుగురివి మొత్తం 320 రూపాయలను ఇంటి పెద్దయిన నాన్న జకాతుల్ ఫిత్రాగా పేదవాళ్లకు పండగ జరుపుకోవటానికి రంజాన్ పండగ ముందు చెల్లించవలసి ఉంటుంది. దీనినే జకాతుల్ ఫిత్రానా లేదా జకాతుల్ ఫిత్ర్ అంటారు. ఆ అల్లాహతాలా మీకు, నాకు, మన అందరికీ జకాతును చెల్లించే మంచి బుద్ధిని ఇవ్వుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబహానల్లాహ్.